ఇంకొకటి ఇదే చూసినాం, ఇది సీఎం ముఖ్యమంత్రి గారి గ్రామంలో మొన్న ఏదో కొట్లాటైంది. ఇవాళ ముఖ్యమంత్రి గ్రామానికి సోలార్ గ్రామంగా కొండారెడ్డిపల్లి, మదిరావలో ఉప ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఒక గ్రామము, జిల్లాకు ఒక గ్రామాన్ని సోలార్ గ్రామంగా చేసుకోవాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటిది. దాన్ని ముఖ్యమంత్రి గారు ఆయన సొంత జిల్లాలో ఆయన నియోజకవర్గంలో ఆయన సొంత గ్రామాన్ని ఎంచుకున్నారు కొండారెడ్డిపల్లిలో. ఈ కొండారెడ్డిపల్లిలో పూర్తి సోలార్ ఆధారిత విద్యుత్ వినియోగ గ్రామంగా 15 కోట్లు అంచనా వేస్తే దీంట్లో వచ్చేటువంటి పథకం ఏంటంటే పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. వీళ్ళేమో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు హిందీలో పెడతారు, ఈ తెలంగాణ బీజేపీలకు వీళ్ళకు కనీస జ్ఞానం ఉండదు. వాటిని తెలుగులోకి అనువదించి పలానా పథకం ఉంది, పలానా పథకం ద్వారా మీరు ఇది చేసుకోవాలని చెప్పేటువంటి వ్యవస్థ వానికి ఉండదు. వీళ్ళకేమో పిఎం సూర్య ఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన ఒకటి, ఇంకొక పథకంలో కూడా 2 పథకాల ద్వారా ఈ డబ్బులు వస్తున్నాయి. పిఎం కుసుమ్ కింద, పిఎం కుసుమ్ ఏమో వ్యవసాయ మోటార్లకు సోలార్ పవర్ వచ్చే విధంగా ఆ సోలార్ కిట్లను ఇస్తారు. అదే గృహావసరాలకు ఇండ్లకు ఇచ్చేటువంటి కరెంట్ అయితేనేమో ఆ కరెంటుకు ఇగో పిఎం కుసుమ్, ఇదేందో పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనేటువంటిది ఒకటి, ఇంకోటేమో పిఎం కుసుమ్ అనేటువంటిది వచ్చింది. ఇంకా నయం పిఎం కుసుము మన లెక్క నాయన పేరు, తాత పేరు, అయ్య పేరు, ముత్తాత పేరు అన్ని పేర్లు పెట్టి ఆ పథకాలు పెట్టలేదు. అందులో పిఎం అలా కనీసం నరేంద్ర మోడీ అని కూడా పెట్టలేదు. పిఎం ప్రధానమంత్రి కుసుమ్ యోజన, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన అంతే. అందులో ఇంకో వాళ్ళు ఇక తాతలు ముత్తాతల నుంచి, నాయనల నుంచి, అత్తల నుంచి, మామల పేర్లు, వీళ్ళ పేర్లు పెట్టుకోలేదు వాళ్ళు ఏవి. అయితే ఈ 2 పథకాల కింద ముఖ్యమంత్రి గారి సొంత గ్రామానికి గృహ విద్యుత్ వినియోగదారులు 499, 1 కిలోవాట్ నుంచి 3 కిలోవాట్ల దాకా రూఫ్ టాప్ సోలార్ల ప్లాంట్ను పెట్టనున్నారు. 66 వాణిజ్య కనెక్షన్లకు డిమాండ్ ఆధారంగా రూఫ్ టాప్ ప్లాంట్లు పెడుతున్నారు. 867 వ్యవసాయ కనెక్షన్లకు 7.5 కిలోవాట్ల చొప్పున ప్లాంట్లు పెట్టనున్నారు. పిఎం కుసుమ్ కిందనేమో వ్యవసాయ సోలార్ మోటార్ కనెక్షన్లు ఇస్తారు. అన్ని కేటగిరీలు కలుపుకొని 1451 కనెక్షన్లు ఉన్నాయని గుర్తించారు. వీళ్ళకేమో సబ్సిడీ కింద 60,000 రూపాయలు ఒకటి, 3 కిలోవాట్ల కేటగిరీలో 60,000, అదనంగా 18,000 అంటే 78,000 సబ్సిడీ ఒక దగ్గర వస్తున్నది, 60,000 సబ్సిడీ ఒకటి వస్తున్నది. మీరు ముఖ్యమంత్రి గారి సొంత గ్రామానికి పెట్టడంలో తప్పలేదు. అయితే ఈ పథకం కింద సోలార్కు సంబంధించినటువంటి ఈ పథకం కింద ఈ 2 పథకాలు ఏవైతే ఉన్నాయో వ్యవసాయానికి సంబంధించినటువంటి విద్యుత్ కనెక్షన్లు, అట్లనే గృహావసరాలకు సంబంధించి ఇంట్ల మీద పెట్టుకునేటువంటి సోలార్కి సంబంధించి అంతకుముందు కూడా బాగా ఇవేంటి పశువులు ఉన్నప్పుడు బయోగ్యాస్ అనేటువంటిది ఒకటి వచ్చింది. బయోగ్యాస్ కింద గ్రామాల్లో చాలామంది ఆ గ్యాసు ఈ పెండంతా వేస్ట్ చేయకుండా పశువులు ఉంటాయి కాబట్టి ఇళ్లలో ఆ పశువుల పెండంతా కూడా తీసుకొని గోబర్ గ్యాస్ అంటుండే. ఆ గోబర్ గ్యాస్ అనేటువంటిది ఒకటి పెట్టుకొని దాన్ని ఒక ప్లాంట్ నిర్మాణం చేసి దాంట్లో పెండేసుకుంటే గ్యాస్ వస్తుంది అనేటువంటిది ఒకటి పెట్టిర్రు. ఆ తర్వాత అది అట్లనే పోయింది. ఆ తర్వాత దాని పశువు సంపదనే పోయింది. అసలు పశువులే లేవు, ఎక్కడ లేవు, పాలే ఉంటలేవు. మనుషులకు ఊర్లో 1000 మంది ఉంటే కనీసం 10 ఇళ్లలో కూడా ఒక బర్రెలు ఉంటలేవు, ఆవులు ఉంటలేవు, ఏముంటలేవు. పాలు మాత్రం అందరికి కావాలి. మరి ఏం చేయాలి? పశు సంపద. సరే, అదొక అంశము. ఈ సూర్యఘర్కి సంబంధించినటువంటి లేకపోతే ఈ పిఎం కుసుమ్కి సంబంధించినటువంటిది ముఖ్యమంత్రి గారు సొంత గ్రామాన్ని ఎంచుకోవడము అనేటువంటిది మంచిదే. ఒక గ్రామాన్ని ఎంచుకోవాలి కాబట్టి ఒక గ్రామాన్ని ఎంచుకున్నారు. దీనికి 15 కోట్లు అయితే 5 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ సబ్సిడీల రూపంలో 5 కోట్ల రూపాయలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి 5 కోట్ల రూపాయలు వస్తున్నాయి. మరి ప్రజలందరికీ కూడా ఈ పథకం యొక్క మంచి చెడులను రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు, కేంద్రానికి సంబంధించినటువంటి అధికారులు ఎడ్యుకేట్ చేసి ప్రజలకు పలానా పథకం ఉన్నది, తద్వారా మీకు 1 లక్ష రూపాయలు ఖర్చు అయితే 60,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది, 40,000 రూపాయలు మీరు భరిస్తే ఇంత కాలం పాటు మీరు కరెంటు వాడుకోవచ్చు, లేకపోతే సర్కారు ఇంత కొంటది, ఆ కరెంటుని ఇంత స్టోర్ చేసుకోవచ్చు, ఇవాళ రేపు ఇంత స్టోర్ చేసుకోవచ్చు. ఈ 40,000 రూపాయలు అంటే ఒక ఇంటికి ఎంత కరెంటు బిల్ వస్తుందో చూసి దాన్ని బట్టి ఆ ఇంటికి వస్తుందా రాదా, లేదంటే 2 ఇండ్లు కలుపుకొని ఒకేటే సోలార్ ప్లాంట్ తీసుకొని 2 ఇండ్లు కలుపుకొని చెరిసగం బేరీ చేసుకుంటే ఎట్లా బాగుంటుంది అనేటువంటిదైనా సరే అర్థం చేసుకొని గ్రామాల్లో అందరికీ ఈ పథకం గురించి ఎందుకు చెప్పడం లేదు? కేవలం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి ఒక్కటి మాత్రమే, లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని మాత్రమే ఎంచుకొని
ఈ పథకం ఒకటి ఉన్నది అనేటువంటిది ప్రభుత్వ పథకాల ద్వారా ప్రభుత్వ ఏవైతే మీరు ప్రకటనలు చేస్తారో ఆ ప్రకటనల్లో దీన్ని ఎందుకు పెట్టడం లేదు, దీన్ని ఎందుకు పెట్టడం లేదనేటువంటి ఒక్కసారి ఆలోచన చేయాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇగో ఇన్ని ఉన్నాయి, ఇన్ని పథకాలలో ఇంత రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, ఇంత కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. నిజంగా 60,000 రూపాయలు భరిస్తుంది కదా, మీరు ఉచిత విద్యుత్ 200 యూనిట్లకు ఒక్కసారి పర్ఫెక్ట్గా ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. ఇప్పుడు 200 యూనిట్లకి రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది. 200 యూనిట్ల లోపు వచ్చినటువంటి వాళ్ళకి అది ఎంత కరెంట్ వస్తుంది, ఎంత బిల్లు వస్తుంది అనేది ఒకసారి చూడాలి. 200 యూనిట్ల లోపు వచ్చేటువంటి బిల్లు ఫర్ ఎగ్జాంపుల్ 200 రూపాయలు అనుకుందాం, లేకపోతే ఒక 400 రూపాయలు అనుకుందాం. ఒక ఇంటికి ఎంత భరిస్తుంది? రాష్ట్ర ప్రభుత్వము 200 యూనిట్ల లోపు ఇంత డబ్బును ఖర్చు చేసే బదులు, అంత ఉచిత పథకాలు ఇచ్చే బదులు అదే డబ్బును ఇప్పుడు 60,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సోలార్ ప్రాజెక్టుకి ఏదైతే 60,000 వాళ్ళు ఇస్తున్నారో మిగిలినటువంటి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే ఆ ఒక ఇంటికి ఉచితంగా సోలార్ వస్తుంది కదా, ఉచితంగా సోలార్ వస్తుంది కదా. తద్వారా ఆయనకు మొత్తం ఉచితంగా మీరు ఇచ్చినట్టే కదా. రెగ్యులర్ కరెంటు మామూలుగా 0 బిల్లు వేసుకొని ఇన్ని యూనిట్లు వాడితేనే అన్ని యూనిట్లు మినిమం బిల్లు ఒకటి ఉంటుంది కదా. ఆల్రెడీ వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి కట్టిరు కాబట్టి అప్పుడు మొత్తం 100% ఇచ్చినట్టు అవుతుంది కదా. ఇగో ఇది ప్రభుత్వ పథకాల వినియోగం చేయాలంటే ఇది మనం చేయాల్సింది. కేంద్ర ప్రభుత్వం 60,000 రూపాయలు భరిస్తున్నది. తద్వారా మనకు ఈ విద్యుత్ వినియోగము ప్రత్యామ్నాయమైనటువంటి ఇంధన వనరులను వాడుకోవడంలో సూర్యశక్తినే వాడుకుంటాం, అందులో సూర్యశక్తిని వాడుకుంటాం, వేరే ఏ అవసరాలు ఉన్నాయి, దాని ద్వారా వచ్చేటువంటి ఇబ్బంది లేదు. అంటే ఎంతమందికి మనం సేవ్ చేసినట్టు అవుతుంది. ఉచితంగా మీరు 200 యూనిట్లకు కరెంట్ ఇవ్వడం మంచిదా, లేకపోతే ఒక ఇంటికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 60,000కు మిగిలినటువంటి 40,000, 50,000, 30,000 రాష్ట్ర ప్రభుత్వం కలుపుకుంటే ఎంతమందికి మీరు సేవ చేసినటువంటి వాళ్ళు అవుతారు? అంటే ఉచిత పథకాలు ఇచ్చే బదులు ఇంత కరెంట్ ఉత్పత్తి అవుతుంది, ఈ కరెంట్ ఉత్పత్తి అయిన తర్వాత దీన్ని వాడుకోవడానికి కలిసి ఏం చేయొచ్చు అనేటువంటి అంశాన్ని ఒకసారి ప్లాన్ చేసుకోవచ్చు కదా. ఇది మనం చేయాల్సింది. ఉచిత పథకాలు ఇష్టానుసారంగా డబ్బులు ఇచ్చేసి మీరు ఉచితంగా కరెంట్ వాడుకోరి, ఉచితంగా బస్సులు ఎక్కేరి, ఇగో ఈ ఉచిత పథకాల ద్వారా ప్రజలను సోమరులుగా చేస్తున్నారు, ప్రభుత్వం యొక్క డబ్బులను కూడా వృధా చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు తన సొంత ఊరిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో తప్పలేదు, కానీ అవే పథకాన్ని ప్రజలందరూ కూడా వాడుకోండి, ఈ పథకాలు వచ్చినాయి, ఈ పథకాల ద్వారా మీరు అప్లై చేసుకోండి, పలానా చోట అప్లై చేసుకోండి. ఎస్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మేము ఇప్పుడు 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ తీసేసి ఎవరైతే ఈ సోలార్ పెట్టుకుంటారో వాళ్ళందరికీ మేము ఇంత డబ్బులు ఇస్తాం. పోనీ 60,000 కేంద్ర 1,00,000 రూపాయలు వచ్చిందనుకోండి, 1,00,000 రూపాయల దాంట్లో 60,000 రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది. మీరు ఇంకొక 20,000 భరించండి, ఇంకో 20,000 ఆయన ఎవరైతే రైతు కానీ లేకపోతే ఇంటి యజమాని కానీ తను భరిస్తాడు. ఎందుకంటే మొత్తం ఉచితంగా ఇస్తే అది కూలిపోయిన దాని మీద బాధ అనిపించేది. ఫ్రీగానే వచ్చింది కదా, వాడితే వాడినో లేకపోతే లేదన్నట్టు ఉంటుంది. కానీ సొంతంగా తను ఒక 10,000, 20,000 దాని మీద ఖర్చు పెట్టిండు అనుకో, అమ్మో ఇది చెడిపోకూడదు, మంచిగా ఉండాలి, ఒక ఏడాది పాటు మొత్తం ఈ కరెంటే వాడకుండా ఉచిత కరెంట్ అదే వాడితే ఎండాకాలం వస్తే ఫ్యాన్లు తిరుగుతాయి, లేకపోతే కూలర్లు తిరుగుతాయి, 4 లైట్లు ఉంటాయి. ఇవన్నిటికీ కూడా సోలార్ కరెంటు వాడుకోవడాన్ని ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కూడా కొంత భరిస్తే బాగుంటుంది కదా, అప్పుడు వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా. పోనీ 200 యూనిట్లకు మీరు ఉచితంగా ఇచ్చేటోళ్ళకి ఇది ఇవ్వకండి. ఆ పరిధిలోకి రానటువంటి వాళ్ళు ఎవరైనా సోలార్ ప్రాజెక్టు పెట్టుకుంటే వాళ్ళ ఇంటిపైన వాళ్ళకి ఇది ఒక పథకాన్ని అమలు చేయండి. తద్వారా వాళ్ళైనా కొంత ఈ కరెంటు మీద భారం పడదు కదా, ఈ పవర్ దానిపైన ప్రాజెక్టులపైన దానిపైన కూడా భారం పడదు కదా. అప్పుడు అది కూడా కొంత మేలు చేసినట్టే కదా రాష్ట్రానికి. అది ఇండస్ట్రీలకు ఇంకొక దానికో మనం మలుచుకోవచ్చు కదా. రాష్ట్రం మొత్తంలో ఎన్ని జరుగుతాయి అనేటువంటి చూసుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్నిటికి ఇస్తుంది, ఒక జిల్లాలో ఎంతమందికి ఇస్తుంది, ఒక గ్రామంలో ఎంతమందికి ఇస్తుంది, అంతవరకు ఇస్తే అంత పవర్ మనం సేవ్ చేసినట్టే కదా. ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ మీద భారం కూడా తగ్గుతుంది కదా. ఆ మేరకు గృహ అవసరాలకు, వ్యవసాయ విద్యుత్కి సోలార్ పెడితే, వ్యవసాయ విద్యుత్కు సోలార్ పెట్టడంలో బాయిల దగ్గర పెద్ద ఇబ్బంది ఉండదు. ఒక మోటార్ నడిచేటువంటి సోలారు పెద్ద జాగా కూడా ఆక్రమించదు. ఆ గుడిసె మిన్నో లేకపోతే బావి దగ్గర ఉండేటువంటి దాని మీద పెట్టుకుంటే బాగానే ఉంటుంది. అదే మోటార్ మీద ఒక గుడిసె లాగేసుకొని పలకలు దాని మీదనే పెట్టి ఎట్లా పెడతారో ఒకసారి ఆలోచన చేసుకుంటే బాగుంటుంది కదా. గాలి దుమారానికి పోకుండా జాగ్రత్తగా
అట్లా మనం చేయాలి. కానీ ఉచిత విద్యుత్ వచ్చింది, ఉచిత విద్యుత్ రైతులకు ఇచ్చేసినాం. కానీ ప్రత్యామ్నాయంగా ఎప్పుడో 2004లో ఉచిత విద్యుత్ మొదలైతే ఇప్పటిదాకా 20 ఏళ్ల నుంచి ఉచిత విద్యుత్ ఇస్తే పవర్ ప్రాజెక్టులపైన లేకపోతే పవర్ డిస్ట్రిబ్యూషన్ల కంపెనీలపైన ఎంత భారం పడుతుంది? ప్రభుత్వం వాళ్ళకి ఇస్తుందా? ఆ డబ్బులు? ఇవాళ డిస్కామ్లన్నీ కూడా కుప్పకూలేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇట్లా ఉచిత విద్యుత్ ఎంతకాలం ఇస్తారు? ఉచిత విద్యుత్ అనేటువంటి దానిపైన ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చేయకుండా డిమాండ్ తగ్గే విధంగా ఏమైనా ఏర్పాట్లు చేసిరా? ఇప్పటికైనా సరే తెలంగాణలో ఉచిత విద్యుత్ ఉంది కాబట్టి, వ్యవసాయ మోటార్లు ఎక్కువ అవసరం ఉంది కాబట్టి, ఈ పిఎం కుసుమ్ అనేటువంటి దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత డబ్బు దానికేసి 78,000 వాళ్ళు సబ్సిడీ ఇస్తున్నారు. ఇంకొక 10,000 20,000 రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా సబ్సిడీ ఇవ్వండి. కథం ఇద్దరు కలిసి బేరీజ్ వేస్తే రైతు కొంత డబ్బు వేసుకుంటాడు. అప్పుడు ఏ ఇబ్బంది రాదు కదా. మేమెందుకు కట్టాలి, రైతుకు ఉచిత కరెంట్ ఇస్తామన్నాం కాబట్టి రైతు కొంత డబ్బు భరించాలనేటువంటిది లేకుండా రైతులను ఎడ్యుకేట్ చేయండి. మీరు మీ సొంత గ్రామాలకు వేసుకోవడంలో తప్పలేదు, దాన్ని ఎక్కడ కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే కష్టమవుతుంది.